హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాటిస్టిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్లో కానీ ఇంకెవరి ఛానల్లో చూసినట్లుగా అయితే మీకు రైట్ సైడ్ సబ్స్క్రైబ్ కానీ వాళ్ళ ఫేస్ కానీ లేదంటే వాళ్ళ ఛానల్ బ్రాండింగ్ లోగో కానీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు దాన్ని మరి ఎలా పెట్టుకోవాలని అయితే నేను మనకి ఈ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది గూగుల్లోకి వెళ్ళాలి. సో గూగుల్లోకి వెళ్ళి ఛానల్ డాష్బోర్డ్ అని టైప్ చేసి సెకండ్ youtube.com అన్న దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఛానల్ డాష్బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు లెఫ్ట్ సైడ్ నేను అంతా బ్లర్ చేసేస్తున్నా, బట్ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్స్ నేను చేయట్లేదు. సో ఆ బటన్స్లోనే మీకు కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అక్కడ చూసుకుంటే సెకండ్ బ్రాండింగ్ మీద క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ నా ఫేస్ లోగో పెట్టుకున్నాను కాబట్టి అలా ఉంది. సో నేను దాన్ని రిమూవ్ చేసేసా. ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఫస్ట్ టైం వెళ్ళినట్లయితే అప్లోడ్ అని అయితే కింద బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటూ వచ్చినట్లయితే రిమూవ్ చేసుకోండి. అండ్ డిస్ప్లే టైంలో ఎంటైర్ వీడియో మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను క్లిక్ చేస్తున్నా చూడండి. అండ్ పైన ఉన్న పబ్లిష్ బటన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లుగా అయితే మీరు చేసిన మీరు పెట్టిన లోగో మనకి పబ్లిష్ అనేది అయిపోతుంది అనమాట. సో కింద మీకు చేంజెస్ పబ్లిష్డ్ చేంజెస్ డన్ అని అయితే వస్తుంది. సో అప్పుడు గో టు ఛానల్ మీద క్లిక్ చేయాలి. సో ఒక వీడియోని అయితే మనం ఇప్పుడు మన ఛానల్లో ప్లే చేద్దాం. సో నేనైతే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుని ప్లే చేస్తున్నా, హెల్మెట్ వీడియో. మీరు కనుక చూడకపోతే ఎండింగ్ కార్డ్స్లో వస్తుంది. సో చూడండి. సో ఓపెన్ చేస్తే మీరు అక్కడ చూడొచ్చు నేను పెట్టుకున్న ఐకాన్ వచ్చింది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆ ఎల్లో కలర్ అయితే వచ్చింది. మీరు జూమ్ చేసుకున్నా మీకు అది అక్కడే ఉంటుంది. సో బయటకు అయితే వెళ్ళిపోదు. ఇంతే ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అండ్ జై హింద్.